హాయ్ అండి. ఈరోజు క్యారెట్ రైస్ చేసుకుందాము. ఇదిగోండి, ముందు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాము. దానిలో ఇదిగోండి దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, ఒక యాలకి వేసుకుందాం. తరువాత దానిలో ఇదిగోండి ఒక 4 జీడిపప్పు వేసుకుందాం. కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇదిగోండి, ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకుందాం. దీనిలో ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. తరువాత ఇదిగోండి 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకుందాం. 3 పచ్చిమిర్చి ఇలా కొంచెం మగ్గనిద్దాము. ఇలా మగ్గనిచ్చిన తర్వాత మగ్గిపోతుందండి. ఈ పచ్చివాసన పోయే వరకు కొంచెం మగ్గనిద్దాము. ఇలాగా కొంచెం తిక్గా ఉందాం. దీనిలోకి ఇప్పుడు కొంచెం కొబ్బరి తురిమేద్దాము. ఇదండి, ఇది వేద్దాం. ఇది కూడా బాగా ఫ్రై అవనిద్దాం. ఇదండి ఇలాగా ఇప్పుడు దీనిలో క్యారెట్ తురిమి వేసుకుందాం. ఇవన్నీ ఇలాగా బాగా ఫ్రై ఒక్క 2 నిమిషాలు అయితే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం. ఇలాగా దీనిలో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. మళ్ళీ ఒకసారి తరువాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం మనకు సరిపడా రుచికి సరిపడా సాల్ట్. తరువాత దీనిలోకి రైస్ వేసుకున్నాం. ఇప్పుడు ఇదిగోండి రైస్ ఇలా పొడి పొడిగా వండుకుని రైస్ వేసుకున్నాం. అలాగా ఇప్పుడు రైస్ ఇలా కలుపుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. పిల్లలు రోజు భోజనం తినడానికి ఇబ్బంది పడి స్కూల్ నుంచి వెనక్కి తెచ్చేస్తారు కదా, అలాంటి టైంలో ఇలాంటివి చేసి పెట్టుకుంటే ఒక మెతుకు కూడా ఉంచకుండా తినేస్తారు. పిల్లలు ఇష్టపడతారు ఇలాంటివి. మనకు కూడా త్వరగా అయిపోద్ది బాక్స్లో పెట్టడానికి. ఇలా కలుపుకోవాలి బాగా. ఇదిగోండి మగ్గిపోయింది మొత్తం.
కలిసిపోయింది. ఇప్పుడు మనం దీనిలో కాస్త కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్నాం, కాస్త కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు ఒక నిమ్మకాయ సగం చెక్క ఉంటుంది కదా, ఒక్క చెక్క పిండుకుంటే సరిపోతుంది. అలాగా సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి. వేడిలో నిమ్మకాయ పిండిది చేదు వస్తుంది అనుకుంటారేమో, ఏమీ రాదండి. గ్యాస్ మీద స్టవ్ మీద పెట్టుకున్నాకే దింపక్రితమే, స్టవ్ మీద నుంచి దింపక్రితమే మనం నిమ్మకాయ పిండుకోవచ్చు, ఏమవదు. దీనిలో పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను పల్లీల ప్లేస్లో జీడిపప్పు వేసాను. పల్లీలు కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలా మీరు కూడా ఎలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లల బాక్సుల్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దింపేసుకుందాము, స్టవ్ కట్టేద్దాము. ఇదిగోండి, క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి సర్వ్ చేసుకుందాము. ఇదిగోండి, పిల్లలకు కానీ లంచ్ బాక్స్లో కానీ త్వరగా అవ్వాలంటే ఇలా చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోద్ది. మీరు తయారు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలా ట్రై చేయండి మీరు కూడా. ఇవ్వండి, అదండి క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోద్ది. మన పిల్లలకి వంట రెడీ అవ్వలేదు, ఇంకా స్కూల్ టైం అయిపోతుంది అనుకునే టైంలో ఇలాంటివి చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోద్ది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి, పిల్లలకి పెట్టండి. అందరూ సబ్స్క్రైబ్ చేసిండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.